అమ్మదినమ్మ. హాయ్ గైజ్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. మొత్తం ఐస్ రెడ్ ఉన్నాయి. రాత్రి రివ్యూ పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. అక్కడ గోలలకి ఆ కేకలకి ఆ మెంటల్ ఎక్కిపోయింది మొత్తం మైండ్ అంతా. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు ఈ రివ్యూ ఏ మూవీ పైన అని చెప్పేసి. ఎస్, బాహుబలి ద ఎపిక్. సో ముందే చెప్తున్నా గైస్, మూవీలో ఏ సీన్స్ ఉన్నాయి ఏ సీన్స్ లేవు అనేది మాత్రం నేను స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు అనిపించిన ఆ ఒపీనియన్ అది నేను మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ ఏదన్నా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఆ సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఫ్యాన్స్ గోలలు అవి రప్పులు అవి వినిపిస్తా ఉంటాయి. బట్ ఇక్కడ ఈ రోజు జరిగింది ఏంటంటే థియేటర్ లోపలికి ఇంకా వెళ్ళలేదు. యాక్చువల్లీ పార్కింగ్ ఏరియాలో అక్కడ ఉన్నాము. అప్పటికే ఆ అరుపులు గోలలు బయటకు వచ్చేస్తాయి. అంత బీభత్సంగా ఉంది అసలు ఆ యుఫోరియా అంతా. మూవీ పాజిటివ్స్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ అరుపులు పెట్టించే సీన్సే ఉన్నాయి. మొత్తం అంతా ఒక్కటి కూడా బోర్ కొట్టించే సీన్స్ లేవు. అండ్ మీరు ఆ ఎమోషన్ ని మళ్ళీ ఫస్ట్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లో మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఇందులో ఆ 2 పార్ట్స్ ఒకేసారి చూసేసరికి మీకు ప్రతి సీన్ అంటే ఎక్కడ సైలెంట్ ఉన్నాలో అర్థం కాదు. అంత అరచేస్తా ఉంటారు మొత్తం మూవీ అయిపోయేదాకా. అంటే ఆ ఫీల్ ఏదో మనం ఆల్రెడీ చూసేసినాం కదా అనే ఫీల్ అయితే ఉండదు. యూ విల్ ఎంజాయ్ ది హోల్ మూవీ ఇప్పుడైతే 100%. అండ్ సినిమా గురించి మళ్ళీ ఎంత చెప్పినా ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చూసిన సినిమాని. బట్ ఒక్క ఫీలింగ్ ఏం కలిగింది అంటే, అక్కడ ప్రతి ఒక్కరు రాజమౌళి ఎంత గ్రేట్ డైరెక్టర్ మనందరికి తెలిసిందే. తెలిసినా కూడా అందరూ మళ్ళీ రాజమౌళి ఎందుకు గ్రేట్ అనే ఫీలింగ్ ని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకున్నాం అందరం. ప్రతి ఒక్కరు ప్రభాస్ అప్పుడు ఎంత బాగుండే. ఒక 2-3 మూవీస్, లాస్ట్ 2-3 మూవీస్ లో మనకు ఆ ప్రభాస్ కనిపించలేదండి. ఆ గుర్తొస్తా ఉంటది ఆ ఫీలింగ్. సో రాజమౌళి గారు కొన్ని డిలీటెడ్ సీన్స్ యాడ్ చేసినామని చెప్పారు కదా. ఎస్, ఆ డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ వచ్చినప్పుడు ఆ అరుపులు కేకలు అస్సలు ఎంజాయ్. అస్సలు మీరు అందులో ఆ క్యారెక్టర్స్ ప్రభాస్ క్యారెక్టర్ గానీ, దేవసేన క్యారెక్టర్ గానీ, బిజ్జల్ దేవ క్యారెక్టర్ గానీ, రానా క్యారెక్టర్ గానీ, మన శివగామి క్యారెక్టర్ గానీ, ఇవన్నీ అసలు చూస్తా ఉంటే వా ఎంజాయ్. అంటే ఆ ఫీల్ అనేది మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ అనేది మనం వాటి గొప్పదనం మాట్లాడుకుంటూ ఉంటాం మన ఫ్రెండ్స్ తోని సినిమా చూస్తున్నంత సేపు. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి టీవీస్ లో, ఓటీటీస్ లో, ఇష్టం ఉన్న ప్లాట్ఫామ్స్ లో వీలైనన్ని సార్లు మనం చూసే ఉంటాము. యూట్యూబ్ లో అయితే సీన్స్ మళ్ళీ చూసే ఉంటాము. బట్ స్టిల్ అందరితోని మళ్ళీ ఒకసారి ఈ 10 years తర్వాత కలిసి చూడడం అనేది ఒక ఫీస్ట్ లాగా ఫీలింగ్ వచ్చింది. అస్సలు ఆ ఫీలింగ్ ని మన ఫ్రెండ్స్ తోని మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తా ఉంటే అక్కడ ప్రతి ఒక్కరి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. తెలుగు ఇండస్ట్రీలో ఒక బాహుబలి అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది అది ఆలోచిస్తూ ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది సినిమా చూస్తున్నంత సేపు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అరే ఈ బాహుబలి అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు వస్తున్న ఫీలింగ్ ఇంకా వేరు ఉంది కదా అనే ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, నెగటివ్స్ ఆల్రెడీ మూవీలో ఎడిట్ చేసేసి రాజమౌళి గారు పగబడేసిరు. ఈ మూవీలో మాక్సిమం ఉందంతా పాజిటివే యాజ్ ఆఫ్ నౌ. కాకపోతే లెంత్ ఒక్కటి కొంచెం నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. 4 hours కాబట్టి, అంటే లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 15 minutes తక్కువ 4 hours కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మూవీలో ఉన్నంత సేపు అది గుర్తుకొస్తా ఉంటది. 4 hours ఎట్లా రా నాయనా అని చెప్పి అనిపిస్తా ఉంటది. కాకపోతే ఇక థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాన్స్ తోని ఆ గోలలకి దానికి ఇదంతా మనం మర్చిపోతాం. ఆటోమేటికలీ బాహుబలి ద ఎపిక్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. మనం ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది 100%. అండ్ ఈ ఐడియా అనేది అసలు సూపర్ ఐడియా అనిపించింది అబ్బా. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సపరేట్ రిలీజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే కలిపి పెట్టడం అనేది ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది హానెస్ట్లీ అందరికి. నేను వెళ్ళిన మూవీ థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎన్నో పెద్ద సినిమాలు వస్తున్నాయి, మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. థియేటర్స్ లో సీట్లు అయినా కూడా ఖాళీ ఉంటున్నాయి. కానీ ఎప్పటిదో ఒక 10 years బ్యాక్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఒక్క సీట్ లేకుండా థియేటర్స్ అని ఫుల్ అయిపోతున్నాయి, హౌస్ఫుల్ అయిపోతున్నాయి అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక మ్యాజిక్. ఆ బాహుబలి క్రియేట్ చేసిన మ్యాజిక్ అని చెప్పాలి. సో గైస్, రివ్యూ చిన్నదే బట్ 100% నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే, ఎక్స్పీరియన్స్ చాలా చెప్పలేనంత పెద్దది. ఒకటే చెప్పగలుగుతా, జస్ట్ గో వాచ్, ఎంజాయ్ బాహుబలి. మీకు 100% ఒక కిక్ ఇస్తుంది. గైస్, జస్ట్ గో ఎంజాయ్ అంతే. ఇంకా సో నెక్స్ట్ మాస్ జాతర రివ్యూ రేపు వస్తుంది. I mean ఈ రోజు వస్తుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు హలో సినిమా అండ్ సిస్టమ్.